ప్రతి ఎలిమినేషన్కి ఇద్దరు ఎలా అయితే వెళ్తున్నారో ఇద్దరు లోపలికి వస్తారు. టాలెంట్తో పాటు ఒక ఎలిమెంట్తో పాటు ఆ ఎలిమెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంకొక కొత్త మెంటర్ వస్తారు. అంటే టాలెంట్ అయితే ఎలా కేటగిరీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ని అంటే అక్కడ చూశారు కదా, స్క్రిప్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎటువంటి హార్డ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి ఫస్ట్. అండ్ బాగా మాట్లాడగలగాలి. అండ్ రెండు, మనం ఇచ్చిన ఆ కంటెస్టెంట్ని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అది ఉంటే చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఆడియన్స్ చేతిలోనే ఉంది ఎలిమినేషన్ అంది అని అన్నారు. సో ఈ ఎలిమినేషన్ ఓటింగ్స్ కానీ ఇవన్నీ స్క్రీన్స్ లాగా చూపించడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుద్దా, లేదా హౌ యూ విల్ రివీల్ ఆడియన్స్ జెన్యున్గా ఓట్ వేశారు అన్నది ఎలా తెలుస్తుంది ఆడియన్స్కి? ఆహాకి ఫోన్ లైన్స్ ద్వారా, అంటే మిస్డ్ కాల్స్ ద్వారా, అలాగే యాప్లో సబ్స్క్రిప్షన్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఓపెన్ చేస్తే ఈచ్ నాకు తెలిసి 100 ఓట్స్ ఉంటాయి. ఆ 100 ఓట్స్ని 100 ఒకరికే పంపించచ్చు, లేదా 20, 30, 40 ఇలా డివైడ్ కూడా చేసుకోవచ్చు. అది మీరు కనెక్ట్ అయ్యే, అంటే ఎవరు కనెక్ట్ అవుతారనేది ఇప్పుడు నాకు తెలియదు, ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. అలా ఏ కంటెస్టెంట్కి ఎలాగా ఓట్స్ని సెపరేట్ చేసుకోవాలి, ఓట్ చేయాలనేది వాళ్ళ ఇష్టం. తర్వాత అది నాకు చాలా కాన్ఫిడెన్షియల్గా ఆహా నుంచి నాకు ఒక ఎన్వలాప్ వచ్చేస్తుంది అనమాట. షూటింగ్ డే రోజే వస్తుంది. ఎందుకంటే ఫ్రైడే 7 PM స్క్రీనింగ్ స్టార్ట్ అయితే, స్ట్రీమింగ్ కనుక అందులో స్టార్ట్ అయితే నాకు తెలిసి 1 అవర్లో అయిపోతుంది. 8 o'clock అలాగా ఓట్స్ లైన్స్ ఓపెన్ అవుతాయి అండ్ సండే మార్నింగ్కి క్లోజ్ అవుతాయి. అది జస్ట్ ఫ్యూ అవర్స్లో, మేబీ ఒక 36 hours లేకపోతే 40 hours వరకే ఓపెన్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఎన్ని ఓట్స్ అయితే వచ్చి ఉంటాయో నాకు వస్తుంది షూటింగ్ టైంకి. ఎందుకంటే సండే అవగానే షూట్ చేస్తాం. అప్పుడు ఆ ఓట్స్ని బట్టే నేను అక్కడ రివీల్ చేస్తాను, అనౌన్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఓంకార్ గారు, హాయ్, దిస్ ఇస్ నరేష్. హలో అండి. సో ఇందాక మేము చూసిన విజువల్స్ అయితే మాకైతే బాగా నచ్చింది. ఆ 20 minutes ఏదైతే ఉందో మేము వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ ఈగర్లీ. సో ఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అందరి మెంటర్స్ ఎలా ట్రైన్ చేశారో వాళ్ళ చూడాలనేది ఒక బాగా ఇంట్రెస్ట్ కలిగించారు. సో మీకు ఎలా అనిపించింది, అంటే వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను కూడా అంటే ఇప్పుడు ఇన్ని డ్యాన్స్ షోస్ చేశానండి నా కెరియర్లో. నా ఫస్ట్ డ్యాన్స్ షో ఆట, తర్వాత ఛాలెంజ్, తర్వాత డ్యాన్స్ ప్లస్, తర్వాత డ్యాన్స్ ఐకాన్. వీటిల్లో ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ డ్యాన్స్ ప్రాజెక్ట్స్ నా కెరియర్లో. బట్ డ్యాన్స్ ఐకాన్ 2 సంథింగ్ స్పెషల్. ఇది అన్నిటికన్నా హై వోల్టేజ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్యాన్స్ షోస్లో ఓటింగ్స్ ద్వారా జనాల దగ్గరికి వెళ్తున్నాము. దట్టు 5 టాప్ మెంటర్స్ ఫైట్ చేస్తున్నారు. అండ్ 5 ఇండియా నుంచి, ఆల్ ఓవర్ ఇండియా నుంచి 5 కంటెస్టెంట్స్ వచ్చారు. ఈ కాన్సెప్ట్ నాకే కొత్తగా, నాకే ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట. అంటే 5 ఎలిమెంట్స్ పంచభూతాల్లో ఏ పంచభూతం గెలవబోతుంది అనేది ఒక కాన్సెప్ట్తో రావటం. అండ్ వీళ్ళందరూ నిజంగా అంటే వచ్చారు ఏదో చెయ్యాలి అని కాదు, చాలా ఓన్ చేసేసుకున్నారు. ప్రతి ఒక్క మెంటర్ కూడా జస్ట్ జాబ్గా చేయట్లా, వాళ్ళు చాలా పర్సనలైజ్డ్గా తీసుకున్నారు. గెలవాలి అని ఒక కాంపిటీషన్ స్పిరిట్ ఫస్ట్ డేనే వచ్చేసింది వాళ్ళకి. సో అది చూస్తే ఏ క్రియేటర్కైనా పేపర్ మీద రాసుకున్నది ఎగ్జిక్యూషన్ రూపంలో ఎప్పుడైతే బాగా వస్తుందో అది చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో టోటల్ ఎపిసోడ్ నేను చూశాను. ఆల్రెడీ మీకు ఒక 25 minutes కంటెంట్ ఇప్పుడు మీరు చూశారు. సో టోటల్ ఎపిసోడ్ మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు, ఎమోషన్ ఉంటుంది, అండ్ ఎవ్రీథింగ్ ఏం కావాలి ఒక ఆడియన్స్ ఎంటర్టైన్ అవడానికి అన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఓంకార్ సార్, ఇందులో మీకు నామినేషన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 2 daysలోనే నామినేట్ చేస్తున్నాము, నెక్స్ట్ వీక్ వచ్చే దాంట్లో ఎలిమినేట్ అయిపోతారు అంటున్నారు. ఒక 2 performancesలో ఎలా జడ్జ్మెంట్ చేయగలుగుతారు, అండ్ అది ఎంత జెన్యున్గా జరుగుతుందని? ఒక అన్నం మెతికి పట్టుకొని అన్నం ఉడికిందో చెప్పగలం. అలాగే ద ఎక్స్పర్ట్స్ అండ్ ఆడియన్స్ డెఫినెట్గా చూడగానే, అంటే ఒక పెర్ఫార్మెన్స్ చాలు ఏ కంటెస్టెంట్ ఎంతవరకు ట్రావెల్ అవుతారో. అండ్ ఎనీథింగ్ అండి, వాళ్ళు చాలా ఫాస్ట్ అయిపోయాము లైఫ్లో. 100 episodes చూడాల్సిన అవసరం లేదు. 5 పంచభూతాలు ఫైట్ చేస్తున్నప్పుడు ఇక్కడ 5 టాప్, అంటే ఇక్కడ ఈరోజు 3 ఉన్నారు, దీపిక అండ్ జానులేరి రాలేదు. సో 5 ఫైట్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా మీకు ఆ మనసుకి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కనెక్ట్ అయిపోతారు, మీరు తెలియకుండానే కనెక్ట్ అవుతారు. ఇందాక చూసిన దాంట్లో కొంచెం చూపించిన పెర్ఫార్మెన్స్కే నేను అడిగితే ఇప్పుడు మీరు కూడా చెప్పచ్చు, మీరు చిన్న పాప కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అయిపోయి టోటల్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంకా అసలు జెన్యున్గా కనెక్ట్ అవుతారు. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ తర్వాత జడ్జెస్ సేమ్ స్కోరింగ్ ఇచ్చారు, వీళ్ళేం మాట్లాడారు,
వీటన్నిటిని చూసి ఆడియన్స్ డిసైడ్ అవుతారు. సో డెఫినెట్గా అది నష్టమైతే జరగదు, ఎందుకంటే ఆ ఓటింగ్స్ ద్వారా వాళ్ళు ఓట్ చేస్తున్నారు. మేము ఒక పెర్ఫార్మెన్స్ చూసి మేము పంపించాలని మేము ఎవరిని అనుకోవట్లేదు. సో వీళ్ళ క్రేజ్ అండ్ వీళ్ళ క్రేజ్గా టాలెంట్ యాడ్ అవుతుంది కాబట్టి, సో ఓట్స్ ఎన్ని వస్తాయి అనే దాన్ని బట్టి ఇంకా ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి, సో ఇంకా అది జెన్యున్గానే జరుగుతుంది. సో ఎవరికి ఏం తప్పు జరగదు. ఈ పంచభూతాల ప్రక్రియ ఎలిమెంట్స్ అనేవి టిల్ ద ఎండ్ జరుగుతుంది అంటున్నారు కంప్లీట్గా, 5 ఎలిమెంట్స్ త్రూ అవుట్ ద. సో కొత్త కంటెస్టెంట్స్ మారుతూ ఉంటారు, జడ్జిలు మారుతూ ఉంటారు, అంటే ఎవెంటర్స్ మారుతూ ఉంటారు. సో మారుతూ ఉన్నప్పుడు మరి చివరికి వచ్చేటప్పటికి క్లైమాక్స్ విన్నింగ్ అంటూ ఒకళ్ళకి ఇప్పుడు ఒక 2 పెర్ఫార్మెన్సెస్ బేస్ చేసుకుని చివరి దాకా వచ్చే ట్రావెల్ అయ్యే వాళ్ళు మధ్యలో ఒకవేళ ఒక 6 ఎపిసోడ్స్ 7 ఎపిసోడ్స్ వాళ్ళు కంటిన్యూగా ఒక ఎలిమెంట్ ఉంది ఇప్పుడు, బట్ చివరి దాకా రాలేక మధ్యలో ఏదో డ్రాప్ అయ్యి ఒక ఎపిసోడ్ పోకపోవచ్చు. సో వాళ్ళని తీసేయడం అంతవరకు కరెక్ట్ అనుకో. ఎవరిని మేము తీసేయమండి. ఇప్పుడు 5గురితో స్టార్ట్ అవుతుంది కదా, రేపు ఏం జరుగుతుంది క్లైమాక్స్ అనేది ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేయలేను, మీరు ప్రెడిక్ట్ చేయలేరు. సో ఎవరు ముగ్గురు చివరి దాకుంటారు, లేదు నలుగురే చివరి దాకుంటారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మానస్ ఇందాక చూశారు చివరిలో చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది. దీనికి సింపతి మానస్కి వస్తుందా లేదా ప్రకృతికి వస్తుందా, అది మీ చేతిలో ఉంటుంది. మీరు ఎవరికి కనెక్ట్ అయ్యారు, ఎవరికి సపోర్ట్ చేయాలని మీ చేతిలో ఉంటుంది. వన్స్ అది కనెక్ట్ అయ్యి సపోర్ట్ చేస్తే వాళ్ళని మీరు ఫినాలే దాకా తీసుకువెళ్తూనే ఉంటారు. వీళ్ళు ఇంకా డ్రాప్ అవడం అనేది జరగదు ఇంకా. సో డ్రాప్ అవ్వాలి అంటే అక్కడ ఏదో కనెక్షన్ డిస్కనెక్ట్, ఆడియన్ ఎవరైతే సబ్స్క్రైబర్ చూస్తున్నప్పుడు డిస్కనెక్షన్ జరుగుద్దో వాళ్ళు ఓటింగ్స్ ఎప్పుడైతే తగ్గిస్తారో వాళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. అండ్ ఫస్ట్ నుంచి ట్రావెల్ ఎప్పుడైతే 6th వీక్ దాకా వెళ్తారో వాళ్ళు 100% ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఇంకా ఎక్కువ పెరిగిపోయి ఉంటుంది అనమాట. అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి పెద్ద ఛాలెంజ్, ఇక్కడ ఉన్న వాళ్ళని తట్టుకొని ఫినాలేలో అడుగు పెట్టి టైటిల్ గెలవటం అనేది వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చేమో, కానీ వీళ్ళు ఆల్రెడీ బాగా వేసుకొని ఉన్న వాళ్ళు, క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళకి అసలు ప్రాబ్లమే ఉండదు వాళ్ళకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.